హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హిందూ హైదరాబాద్ ఎడిషన్ తీసుకొని తెలుగులో చూద్దాం. సో ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో ఒక ఆర్టికల్ అయితే ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఇదేంటంటే ఈసీ సేస్ ఇట్ హ్యాస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ టు బార్ ఫారినర్స్ ఫ్రమ్ ఓటర్ రోల్స్. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఈ ఆర్టికల్ ఉన్న కీవర్డ్స్ చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అంటున్నారు. ఎవరు అంటున్నారు? ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఇక్కడ ఓటర్ రోల్స్, ఈ మూడు పదాలు చూసుకున్నట్లయితే ఒకటి కాన్స్టిట్యూషన్ డ్యూటీ, ఒకటి వచ్చేసి ఓటర్ లిస్ట్, ఇంకోటి వచ్చేసి ఎలక్షన్ కమిషన్. ఓకే, ఈ ఆర్టికల్ అసలు దేని గురించి మాట్లాడుతుంది అంటే ఎస్ఐఆర్. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ అనమాట. ఓకే, స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మనకి ఓటర్ లిస్ట్ అనేది ఎవ్రీ స్టేట్లో ఉంటుంది కదా. సో ఆ ఓటర్ లిస్ట్లో చనిపోయిన వాళ్ళ నేమ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి చాలాసార్లు. ఒక పేరు మీదనే 2-3 అలా ఓటర్ ఏరియాస్లో లైక్ వాళ్ళకి ఓటర్ లిస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. 3-4 సార్లు వాళ్ళ పేరు అనేది రిపీటెడ్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు వేరే కంట్రీకి షిఫ్ట్ అయ్యి వేరే కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నా సరే కొన్నిసార్లు ఇండియాలో ఓటర్ లిస్ట్లో వాళ్ళ నేమ్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ అనేది క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలని తీసుకొచ్చిన కాన్సెప్టే ఎస్ఐఆర్ అనమాట. ఈ ఎస్ఐఆర్లో ఏం చేస్తామంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డోర్ టు డోర్ స్టెప్ సర్వే అనేది చేస్తుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా కంపల్సరీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ చెక్ చేసే సమయంలో వాళ్ళు చనిపోయారని తెలిస్తే వాళ్ళ నేమ్ ఓటర్ లిస్ట్లో ఉంటే వాళ్ళని గోస్ట్ ఓటర్స్ అంటారు. ఆ నేమ్స్ని రిమూవ్ చేస్తారు. అదే కాకుండా వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ నేమ్స్ని డిలీట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ రోజు అక్కడ లేరు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సర్వే చేద్దామని వెళ్ళింది, బట్ వాళ్ళు అవైలబుల్గా లేరన్నప్పుడు వాళ్ళ నేమ్స్ని కూడా రిమూవ్ చేసింది అనమాట. అండ్ అంతేకాదు వేరే స్టేట్కి మైగ్రేట్ అయిన వాళ్ళ నేమ్స్ కూడా తీయడం జరిగిందనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళ కొంత టైం ఫ్రేమ్ అనేది ఇచ్చేసి మీరు నిజంగా ఎలిజిబుల్ ఓటర్స్ అయితే మీరు మళ్ళీ ఓటర్ ఐడిలో ఓటర్ లిస్ట్లో మీ పేరు అనేది పెడతాము వెరిఫికేషన్ తర్వాత అని కూడా కొంచెం టైం అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఎందుకు ఉంది న్యూస్లో అంటే యూపీలో మాత్రం అంటే ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల మంది నేమ్స్ ఓటర్ లిస్ట్లో నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని అసలు అడిగింది, మీరు ఏం చేస్తున్నారు, ఇంతమంది నేమ్స్ అనేవి పోవడం కరెక్ట్ కాదు. అండ్ రీసెంట్గా మనం కేరళ తమిళనాడు ఇష్యూ కూడా చూసాం కదా. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో సుప్రీంకోర్టు ముందుందనమాట. ఇక్కడ చెప్పిన రీజన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేము ఇప్పుడు చేసే పని మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన డ్యూటీ అంటున్నారు. సో ఇందులో ఆర్టికల్ 324, ఆర్టికల్ 326, ఆర్టికల్ 327ని చూపించారనమాట. సో ఆర్టికల్ 324 ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సూపరింటెండెంట్స్ ఆఫ్ ఎలక్షన్స్, మేము ఎలక్షన్ని ప్రాపర్గా చూసుకోవాలి, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయాలి, అందులో భాగంగా ఓటర్ లిస్ట్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయడం మా యొక్క పవర్, ఇది మా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది అని చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా ఆర్టికల్ 326 ఏంటంటే అడల్ట్ సఫరేజ్ గురించి చెప్తుందన్నమాట. అడల్ట్ సఫరేజ్ ఏంటంటే ఎవరికైనా సరే 18 ఇయర్స్ వచ్చినట్లయితే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేది ఉంటాయి. సో మనం కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఏం చేసాము, దాన్ని 21 ఇయర్స్ కానీ పెట్టాము. దాని తర్వాత 61 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తయారు చేసి దాని ద్వారా మనం 21 నుంచి 18 ఇయర్స్కి తగ్గించడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి యూనివర్సల్ ఫ్రాంచైజ్ వచ్చేసి 18 ఇయర్స్ వచ్చినట్లయితే మీకు ఓటర్ ఐడి ఉంటుంది, ఓటింగ్ చేయడానికి మీకు అర్హులు అని చెప్పడానికి మనకి ఓటర్ ఐడి కూడా ఇస్తారనమాట. సో అయితే ఏమైందంటే చాలాసార్లు 16 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 17 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా చేయడం జరిగింది కదా, వాళ్ళు ఇన్ఎలిజిబుల్, వాళ్ళని రిమూవ్ చేయడానికి మేము ఇలాంటి ఇన్ డీటెయిల్గా ఎస్ఐఆర్ తీసుకొచ్చామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాదు ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935లో కూడా అదే క్లియర్గా చెప్పారు, ఏంటంటే ఫారినర్స్ని సపరేట్ చేయండి ఇండియన్ ఓటర్ లిస్ట్ నుంచి అని. అప్పటి నుంచే ఉంది కదా, మరి ఇప్పుడెందుకు ఇంత క్వశ్చన్ ఇస్తున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సుప్రీంకోర్టుకి ఇప్పుడు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే మేము స్పెషల్ ఎంట్రన్స్ డివిజన్ చేయడానికి రీజన్ ఏంటంటే మన యొక్క ఓటర్ లిస్ట్ని క్లీన్ అండ్ గ్రీన్గా చేయాలి అనుకుంటున్నాము, అందుకే తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు రేస్ చేసిన కన్సర్న్స్ ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది పోతుంది అండ్ ఎలిజిబుల్ ఓటర్స్ కూడా
వాళ్ళ యొక్క ఓటింగ్ రైట్స్ని కోల్పోతున్నారు అని చెప్పి కొన్ని కన్సర్న్స్ అయితే ఇక్కడ చెప్పారనమాట. సో మీరు ఏం చేస్తారంటే పాలిటీ లక్ష్మీకాంత్ బుక్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్ ఉంటుంది కదా, ఆ ఎలక్షన్స్ టాపిక్స్ ఓపెన్ చేసి క్లియర్గా ప్రతి ఒక్క పేజ్ టు పేజ్ వర్డ్ టు వర్డ్ చదవండి. ఎందుకంటే దీని వచ్చి మీకు పాలిటీలో, యూపీఎస్సీలో, ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ఈసారి. ఒకసారి ఎలక్షన్స్ టాపిక్ని క్లియర్గా చూడండి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చూడండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి చూడండి, వాడి యొక్క మెంబర్స్ ఎవరు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎన్ని ఇయర్స్ ఉండాలి, రీఅపాయింట్మెంట్ ఉందా లేదా, ఎవ్రీ యాంగిల్ ప్రతి కోణాన్ని విడిచిపెట్టకుండా చూడండి ఈసారి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లీక్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఓఎన్జీసీ న్యాచురల్ గ్యాస్ వెల్ ఆల్మోస్ట్ కంటైన్డ్ సే అఫీషియల్స్. మన కోనసీమలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏరియాలో ఏమైందంటే అక్కడ ఆయిల్ రిగ్స్ అనేవి ఉన్నాయి, ఓఎన్జీసీ వాటిని ఆపరేట్ చేస్తుంది అనమాట. సడన్గా ఏంటంటే ఒక ఆయిల్ రిగ్ ఆ వెల్ నెంబర్ 5 దగ్గర మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఎలా ఉన్నాయంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి చాలా స్మోక్ అదంతా వచ్చిందనమాట. సో ఇమీడియట్గా ఏం చేశారంటే ఆ విలేజ్లో ఉన్న అరౌండ్ 600 మెంబర్స్ని డిస్ప్లేస్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఏం కాదు, రీసెంట్గా 2025లో అస్సాంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, బ్లేజ్ అవుట్ అంటారు. అది జరగడం వల్ల చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి. కొన్నిసార్లు అయితే ఇలాంటి మంటలు చెలరేగినప్పుడు అరౌండ్ మంత్స్ వరకు కూడా మనం ఇలాంటి మంటలు జరుగుతూనే ఉంటాయి. అండ్ రీసెంట్గా అయితే మనం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి మనం అదంతా చేయడానికి ట్రై చేసామన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇది కంటైన్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మేము దాన్ని కంట్రోల్ చేయగలిగాం, ఓన్లీ కొంత అమౌంట్ వరకే ఉంది, దాన్ని ఈరోజు రేపు కంట్రోల్ చేయబోతున్నామని చెప్పి ఈ అనౌన్స్మెంట్ అనేది ఓఎన్జీసీ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో ఆయిల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయి అని క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దాని మీద మీరు ఫోకస్ చేయాలి. న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆయిల్ ఫీల్డ్స్ మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయి అని చెప్పి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో క్లియర్గా ఒకసారి చూసుకోండి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా ఇంపార్టెంట్. మనకి జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ ఉంటుంది కదా, డిజాస్టర్ అంటే ఏం లేదు, ఏ ఇన్సిడెంట్ వాలంటరీగా అయినా కూడా ఇన్వాలంటరీగా అయినా కూడా లాస్ ఆఫ్ లైఫ్ అండ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ జరిగితే ఆ ఇన్సిడెంట్ని డిజాస్టర్ అనే అంటామన్నమాట. సో ఇన్ కేస్ ఏ ఇన్సిడెంట్ జరిగింది, పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి లాస్ ఆఫ్ లైఫ్, ఎలాంటి లాస్ ఆఫ్ ప్రాపర్టీ లేనప్పుడు దాన్ని మాత్రం హజార్డ్ అని అంటారనమాట. మనకి డిజాస్టర్స్లో 2 types ఆఫ్ డిజాస్టర్స్ ఉంటాయి. న్యాచురల్ డిజాస్టర్ ఉంటుంది అండ్ మనకి మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఉంటుంది. న్యాచురల్ అంటే న్యాచురల్గా జరిగిపోతుంది అనమాట, ఎలాంటి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదైనా డిజాస్టర్ జరిగితే దాన్ని న్యాచురల్ డిజాస్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ రావడం, ఫ్లడ్స్ రావడం, ఎర్త్క్వేక్ రావడం, వాల్కానిక్ ఎరప్షన్ జరగడం అలాంటివి. మ్యాన్ మేడ్ అయితేనేమో హ్యూమన్స్ ఇన్వాల్వ్ అయ్యి హ్యూమన్స్ వల్ల డిజాస్టర్ జరిగితే దాన్ని మ్యాన్ మేడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ సిగాచి ఏరియాలో మనకి ప్లాంట్ అనేది పేలిపోవడం వల్ల అరౌండ్ 40 మెంబర్స్ పైగానే చనిపోయారు. ఈవెన్ వాళ్ళ డెత్ అయిన తర్వాత వాళ్ళ బాడీస్ రికార్డ్ చేయడానికి కూడా చాలా కష్టంగా మారింది. అవన్నీ ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ, చెర్నోబైల్ ట్రాజడీ. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది కూడా మనం మ్యాన్ మేడ్ డిజాస్టర్ కిందే మనం యాడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్ అంటే ఏంటిది, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఏంటి. సో రీసెంట్గా మనం 2-3 రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదువుకున్నాం. ఏం చదువుకున్నాము, ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల ఇండియా ప్రతి సంవత్సరం 0.4% జీడిపిని కూడా లాస్ అవుతుంది అని చెప్పి కదా. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కూడా ఇండియాలో ఉన్నాయి అని చెప్పి ఎగ్జాంపుల్ని రాసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్స్. సో మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం నాకు అడ్వర్టైజ్మెంట్సే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పేజ్లో న్యూస్ కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్సే ఉంటున్నాయి. ఓకే, ఈ హైదరాబాద్ పేజ్లో చూసుకున్నట్లయితే ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే డాక్టర్ షార్టేజ్, పువర్ ఎమర్జెన్సీ కేర్, క్రిప్లింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ సేస్ హెచ్ఆర్ఎఫ్. హెచ్ఆర్ఎఫ్ అంటే ఏం లేదు, హ్యూమన్ రైట్స్ ఫోరం. హ్యూమన్ రైట్స్ ఫోరం అనేది ఒక స్టేట్మెంట్ చేసింది. ఏంటంటే మన దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ అనేది తక్కువగా ఉన్నారు
అండ్ ఎమర్జెన్సీ కేర్ అనేది సరిగ్గా లేదు, దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ షార్టేజ్ ఉన్నారు, పేషెంట్స్ ఎక్కువ పోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అండ్ ఎమర్జెన్సీకి ప్రొవైడ్ చేయాల్సిన సర్వీసెస్ కూడా అసలు మేజర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేవు అని చెప్పడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే వీల్ చైర్స్ కానీ స్ట్రెచర్స్ కానీ అవి కూడా సరిగ్గా లేవు. అండ్ ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్స్ ఎమర్జెన్సీ టైంలో కూడా షార్టేజ్గా ఉండడం జరుగుతుంది అని చెప్పారు. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటంటే ఆల్వేస్ హెల్త్ మీద ప్రయారిటీ అనేది గవర్నమెంట్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే హెల్త్ ప్రొవైడ్ చేసినట్లయితే పీపుల్కి ఏంటంటే బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, అసలు పీపుల్కి ప్రాపర్గా హెల్త్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల ఇంపాక్ట్ అనేది మనం చూస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎందుకు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ టు ద మార్క్ లేవు అని చూసుకోవాలి. అండ్ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ ఈ హెల్త్ కేర్ సర్వీసెస్లో ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఎలాంటి మేజర్ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందో కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, మీకు దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది, ఎస్పెషలీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనమాట. అండ్ నెక్స్ట్ వేరే పేజ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుందండి, నీడ్ ప్రొడక్టివిటీ షాక్ టు అచీవ్ 3 trillion ఎకానమీ. సో మన యొక్క డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఒక స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మన దగ్గర గ్యాప్ అనేది ఉంది, న్యాచురల్ గ్రోత్ ఎంత రేట్ అవుతుంది అండ్ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్కి మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యొక్క అంబిషన్ ఏంటంటే 2047 నాటికి తెలంగాణ జీడిపి 3 trillion అవ్వాలి అనుకుంటున్నారనమాట. కానీ మన దగ్గర ప్రొడక్టివిటీ షాక్ అనేది ఉంది. యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అండ్ యాక్చువల్లీ మనం అనుకున్న టార్గెట్స్కి చాలా గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు టీజీపీఎస్సి రాస్తున్నట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అసలు మన తెలంగాణ ఎకానమీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో రాసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి ఆర్ ఎల్స్ వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ అని మీరు ఈ 2 ఏరియాస్ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చింది రీసెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ స్కీమ్స్ రాసుకోండి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్స్ రాసుకోండి, ఇండస్ట్రీ స్కీమ్స్ రాసుకోండి, సర్వీస్ సెక్టార్ ప్రమోషన్ స్కీమ్స్ రాసుకోండి, ఐటీ సెక్టార్ని ఎలా ప్రమోట్ చేస్తుంది, అవన్నీ కొంచెం రాసుకున్నట్లయితే మీ దగ్గర గుడ్ డేటా కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. అలా మీరు నోట్స్ అనేది చేసుకోవాలి. ఓకే, ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇస్రో కాల్స్ ఫర్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఇండియన్ సైంటిస్ట్ టు అనలైజ్ డేటా ఫ్రమ్ ఆదిత్య L1. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆదిత్య L1 అనేది సోలార్ మిషన్ అనమాట. మనం సన్ యొక్క కరోనా, ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, సన్ నుంచి వచ్చే విండ్స్, సోలార్ ఫ్లేర్స్ చదువుకోవడానికి అంటే తెలుసుకోవడానికి లాంచ్ చేసిన మిషనే ఈ ఆదిత్య. దీన్ని మనం L1 పొజిషన్లో పెట్టామన్నమాట. సో మీరు ఇక్కడ సోలార్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకు సన్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ప్లానెట్స్ ఉంటాయి కదా, ఇది మన ఎర్త్ అనుకోండి. సో ఇక్కడ సన్ పెద్ద ఆబ్జెక్ట్ కాబట్టి సన్ నుంచి గ్రావిటేషన్ ఫోర్స్ కంపల్సరీ మనం ఏ శాటిలైట్ పెట్టినా కూడా ఇంపాక్ట్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్, మూన్ కూడా యాక్ట్ చేస్తాయి కాబట్టి మనం ప్రాపర్ లొకేషన్లో పెడితేనే మనం ఆ యొక్క శాటిలైట్ని బాగా పనిచేసేటట్టు చూడొచ్చు అనమాట. సో మనకి ఆ పాయింట్స్ ఇప్పుడు సన్ని చదవాలంటే ఓన్లీ 5 పాయింట్స్లో మాత్రమే శాటిలైట్ని పెట్టాల్సి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ సన్కి ఎర్త్కి మధ్యలో L1 పొజిషన్ ఉంటుంది, అవతల సైడ్ L2 పొజిషన్ ఉంటుంది, సన్కి యువతల సైడ్ L3 పొజిషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 60 degrees పైన 60 degrees కింద L4, L5 అని 5 లాంగ్వేజ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఈ ఆదిత్యని పెట్టింది L1 పొజిషన్లో. ఇక్కడ ప్రాపర్గా సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో మనం ఈ ఆదిత్య L1 లాంచ్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే సన్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, సన్ నుంచి వచ్చే విండ్స్ వల్ల సోలార్ వెదర్ ఎలా మారిపోతుంది,
ఆర్ స్పేస్ వెదర్ ఎలా మారిపోతుంది, దానివల్ల శాటిలైట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల ఎర్త్ మీద ఉన్న గ్రిడ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, అసలు సన్ చదివినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, డైనమిక్స్ గురించి కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చేసామన్నమాట. సో మీకు క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్గా అయితే L1 మీద అడగవచ్చు, లేకపోతే ఇండియానే కాదు డిఫరెంట్ కంట్రీస్ కూడా సోలార్ మిషన్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ కంట్రీ మిషన్స్ కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే యూపీఎస్సీలో ఉంది. ఈ విధంగా మీరు నోట్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ ఆర్టికల్స్ వచ్చేసి మనం ఇంతకుముందు చదువుకున్న ఆర్టికల్సే ఉన్నాయి, ఒక్క ఆర్టికల్ కూడా కొత్తదైతే లేదు. ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ట్రంప్ వెనెజులా గురించి ఇచ్చారు, ఇది లీడ్ ఆర్టికల్. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే కూడా అమెరికా వెనెజులా యాక్షన్స్ ఆర్ మోస్ట్ అన్లాఫుల్, ఈ రెండు కూడా సేమ్ ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నాయి. సో నిన్న కూడా మనం క్లాస్లో చదువుకున్నాం ఏంటంటే వెనెజులా ప్రెసిడెంట్ని మిలిటరీ స్ట్రైక్స్ చేసేసి యూఎస్ తీసుకెళ్ళిపారు. ఆయన్నే కాదు అతని భార్యను కూడా తీసుకెళ్ళి ఇప్పుడు యూఎస్ కోర్టులో ట్రయల్ చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. అసలు ఆయన మీద ఉన్న ఛార్జెస్ ఏంటంటే 2020 నుంచి నార్కో టెర్రరిజం చేస్తున్నారు, డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, వెనెజులాలో కొన్ని గ్యాంగ్స్ అనేవి యూజ్ చేసుకొని యూఎస్లో డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, అతను పవర్ని మిస్యూజ్ చేశాడు, ఎలక్షన్స్లో మాల్ ప్రాక్టీస్ చేశాడు, ఇలా వివిధ కారణాలతో ఆపరేషన్ అనేది చేసి అతనైతే తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ రెండు ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే ఇవి రైట్ కాదు అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఆయన ఏమంటున్నారు, నేను గిల్టీ కాదు, నేను ఏం చేయలేదని చెప్పినప్పటికీ కూడా అతను తీసుకెళ్ళి ట్రయల్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇంటర్నేషనల్ లాస్ ఏవైతే ఉన్నాయో అండ్ కార్డినల్ రూల్స్ ఏమైతే ఉన్నాయో అవి వయలేట్ అవుతున్నాయని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి వెనెజులా ప్రెసిడెంట్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అంటే ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ సో మచ్ విత్ కంటెంట్ ఆఫ్ లా, ఇట్ ఈస్ అ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. సో యాక్చువల్లీ ఏంటంటే లాస్ అనేవి ఇంటర్నేషనల్గా ఉన్నాయి కానీ అవి మనం ఫాలో అవ్వడం లేదు, అదే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా మన ఇంటర్నేషనల్ రూల్స్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రూల్ ఆఫ్ లా అండ్ డెమోక్రసీ పరంగా ఇంకా స్ట్రెంథన్ చేయాలి, ఒక కంట్రీ వచ్చి ఇంకో కంట్రీలో ఇలాంటి ఇంటర్ఫిరెన్స్ చేయొద్దు అన్నట్టు ఈ ఆర్టికల్స్ రెండు చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇరాన్ మస్ట్ ఇనిషియేట్ రీఫార్మ్స్ అండ్ రీఅరేంజ్ విత్ ద వరల్డ్. సో మనందరికీ తెలుసు ఇరాన్లో ఏం జరుగుతుందంటే లోకల్ పీపుల్ సిటిజన్స్ అనేవాళ్ళు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు అని మనకు ఆల్రెడీ తెలుసు. అసలు వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, అసలు ఏ మినిమం బేసిక్ గూడ్స్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు అండ్ ప్రైజెస్ విపరీతంగా పెరిగాయి, ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఎందుకు ఎంత రీజన్స్ ఏంటంటే యుఎస్ వల్ల. యుఎస్ 2015లో ఇరాన్స్ న్యూక్లియర్ డీల్ తీసుకొచ్చింది, దాన్నే JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో దాంట్లో ఏంటంటే ఇరాన్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి యురేనియం ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ వెపన్స్ మీద కొంచెం కంట్రోల్ అనేది చేసిందనమాట. దాని తర్వాత యుఎస్ ఇరాన్ నుంచి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఇరాన్ మీద యుఎస్ చాలా రకాల ఆంక్షలు శాంక్షన్స్ అనేది విధించిందనమాట. దానివల్ల ఇరాన్ వచ్చేసి దాని యొక్క ఆయిల్ని మిగతా కంట్రీస్తో ట్రేడ్ చేసుకోవడం తగ్గించింది, ఎందుకంటే శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిగతా కంట్రీస్ ఏవి ఆయిల్ కొనడానికి ముందుకు రాలేదు. ఈవెన్ ఇండియా తీసుకున్నట్లయితే ఇండియా కూడా శాంక్షన్స్కి భయపడి మనం ఇంపోర్ట్స్ని జీరో చేయడం జరిగిందనమాట. కాబట్టి ఎకనామికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఇరాన్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఇలా ఎకనామిక్ క్రైసిస్ రావడం వల్ల ఇప్పుడు ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎస్ ఇరాన్ ఎలాంటి రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరగాలి, ఇరాన్ రిఫార్మ్స్ తీసుకొస్తేనే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ చూసుకున్నట్లయితే ఇరాన్ రూలర్ షుడ్ ఆల్సో ఓపెన్ ఫర్ రీఫార్మ్స్ అనేది తీసుకురావాలి అండ్ దే షుడ్ ఇగ్నోర్ ఎ మోర్ ఫండమెంటల్ రియాలిటీ. Years of shrinking of economic opportunity, erosion of political and personal freedoms, they have created reservoir of public anger. So public ఎందుకు ఇంత యాంగర్గా ఉన్నారు అంటే ఎకనామిక్ ఆపర్చునిటీస్ లేవు, ఎకనామిక్ క్రైసిస్ ఉంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. సో వీటన్నిటిని ఎదుర్కోవాలంటే కంపల్సరీ రీఫార్మ్స్ అనేవి తీసుకొస్తేనే మనం చేస్తాము. అండ్ అక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంకా కరప్షన్ కూడా ఉంది, ఆ కరప్షన్ని కూడా కంట్రోల్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ రైట్ టు డిస్కనెక్ట్ గురించి ఉందన్నమాట. ఆల్రెడీ మనం ఈ ఆర్టికల్ గురించి ఇంతకుముందు చదువుకున్నాము అంటే ఈసారి వింటర్ సెషన్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని ఒక లేడీ ఎంపీ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అసలు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటంటే
ఎంపీనే, కాకపోతే మినిస్టర్ కాదు, మినిస్టర్ హోదాలో లేని ఎంపీ బిల్ని ప్రవేశపెట్టినట్లయితే ఆ బిల్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. అండ్ అలాగే మన గవర్నమెంట్ బిల్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ బిల్ ఏంటంటే మినిస్టర్స్ బిల్ని ప్రవేశపెట్టినట్లయితే దాన్నే గవర్నమెంట్ బిల్ అనడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి రైట్ టు డిస్కనెక్ట్ మనం కంపల్సరీ తీసుకురావాలని చెప్పి ఆథర్ చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు డిజిటల్ ఎరాలో ఉన్నాము, డిజిటల్ డీటాక్సిఫికేషన్ చెయ్యాలి అంటే కంపల్సరీ రైట్ టు డిస్కనెక్ట్ కావాలి అంటున్నారు. ఏంటంటే ఆఫీస్ అవర్స్ అఫీషియల్గా 9 to 6 చెప్పినప్పటికీ కూడా 7కి 8 కూడా ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. క్లయింట్స్లో మాట్లాడమంటూ ఉంటారు, క్లయింట్స్కి ప్రాబ్లం వచ్చింది అర్జెంట్గా రిజాల్వ్ చేయమని అంటూ ఉంటారు. అండ్ అంతేకాదు మెయిల్స్ వచ్చాయి, మెయిల్స్కి రిప్లై ఇవ్వండి అని అంటూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే అఫీషియల్ ఆఫీస్ అవర్స్లోనే కాకుండా ఆఫీస్ అవర్స్ తర్వాత కూడా ఎన్నో గంటలు పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈజీగా స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంది, ఈవెన్ కంపెనీస్ కూడా ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎస్పెషలీ ఐటీ ఆఫీసెస్లో. సో కాబట్టి ఈజీగా యాక్సెస్ ఉంది కాబట్టి మీరు చెయ్యాలి అన్నట్టు వీళ్ళు ఆఫీసెస్ చెప్పడము, మనం చేయడము. దానివల్ల మెంటల్ స్ట్రెస్, మన ఫ్యామిలీ రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేయలేకపోవడం, పర్సనల్ రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోవడం, బర్న్ అవుట్ అయిపోవడం, స్ట్రెస్ అయిపోవడము, అండ్ ఈవెన్ లాంగ్ అవర్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల కూడా ప్రొడక్టివిటీ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని మన గవర్నమెంట్ ఏంటంటే రైట్ టు డిస్కనెక్ట్ బిల్ కంపల్సరీ కావాలి అన్నట్టు చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కొంత డేటా కూడా ఇచ్చారు. ఆ డేటా ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 51% ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది 49 అవర్స్ కంటే ఎక్కువ పనిచేస్తున్నారు వారానికి. అండ్ గ్లోబల్గా కూడా వర్క్ టైమ్స్ అనేది ఎక్స్టెండ్ అయిపోయింది. దానివల్ల 78% ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఎక్స్పీరియన్సింగ్ జాబ్ బర్న్అవుట్ అవుతుంది. ఫిజికల్ ఎమోషనల్స్ ఎగ్జాస్షన్స్ అవుతూ ఉన్నాయి. దానివల్ల మనకి స్ట్రెస్ అనేది ఎక్కువ అవడం వల్ల కూడా హైపర్ టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్, డయాబెటీస్ లాంటి డిసీజెస్ కూడా వస్తున్నాయి. అండ్ ఈవెన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రొడక్టివిటీ మొత్తం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే లేబరర్స్ ఎవరైతే వర్కర్స్ బాగా హెల్త్ అనేది బాగాలేదు అంటే ఓవరాల్గా ఆ కంపెనీ యొక్క పనితీరు అంతా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకని మనకి ఇది కావాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఇంతకుముందు నేను క్లియర్గా చెప్పాను అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ పేజ్లోకి వెళ్ళినట్లయితే కొన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. లెట్ us see. ఓకే, బిజినెస్ పేజ్. ఇక్కడ PLI అలోకేషన్స్ ఇచ్చారు కదా, ఒకసారి PLI స్కీమ్ ఏంటో కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఒకసారి అవి చూద్దామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రీథింకింగ్ ఇండియా స్కిల్లింగ్ అవుట్కమ్స్, ఈ ఆర్టికల్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి చెప్తుంది. అదే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. 2015 నుంచి 2025 అరౌండ్ 10 years టైంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.4 crore క్యాండిడేట్స్కి స్కిల్లింగ్ అనేది ప్రొవైడ్ చేసిందనమాట. అయినప్పటికీ కూడా మనం అంత పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేకపోయాము అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఇండియాలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వచ్చేసి 28% మాత్రమే ఇండియాలో ఉందన్నమాట. కానీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే దీన్ని కాస్త 50%కి ఇంక్రీజ్ చేయాలి అని చెప్తుంది. ఇదేంటంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా ఈవెన్ మన హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని చేంజెస్ అనేది తీసుకురావడం జరగాలి. ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్లో మనం కాలేజెస్ని ఇండస్ట్రీతో టైఅప్ చేసినట్లయితే ఇండస్ట్రీకి ఎలాంటి స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ మనం ఇన్కార్పొరేట్ చేయడానికి ఉంటుందని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఈవెన్ ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్లో కానీ స్కిల్లింగ్లో కానీ చాలా తక్కువగా ఉంది కంపేర్ టు దట్ ఆఫ్ అదర్ కంట్రీస్. దానివల్ల ఇండియాలో ఎంప్లాయ్మెంట్ గ్యాప్ అనేది ఉంది అని చెప్తున్నారు. అదే కాకుండా మనకి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 కూడా ఏం చెప్పిందంటే పోస్ట్ డిగ్రీ స్కిల్లింగ్ బై గ్రాడ్యుయేట్స్ అనేవి ప్రాపర్గా ఇండియాలో లేదు, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తుంది ఏంటంటే మనం అసలు ఏం చేయాలి అంటే మన ఇండియాలో స్కిల్ ఎన్హాన్స్ చేయడానికి ఎస్పెషల్లీ మనం ఇండస్ట్రీతో ఇంటిగ్రేషన్ చేయాలి. అప్పుడే ఇండస్ట్రీస్కి ఎగ్జాక్ట్గా ఎలాంటి స్కిల్స్ కావాలో మనకి తెలుస్తుంది. అండ్ మన జాబ్ రెడీనెస్ని ఇంప్రూవ్ చేయాలి అండ్ స్కిల్ని కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పారు.
అదే కాకుండా రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇంకొక స్కీమ్ ఏంటంటే పిఎం సేతు అనే స్కీమ్ని, దీన్ని కూడా మన ఐటీఐసి మోడర్నైజ్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్స్ మనం అకౌంటబిలిటీని కూడా ఇంప్రూవ్ చేయాలి. అదే కాకుండా ఈవెన్ ప్లేస్మెంట్ అవుట్కమ్స్ కూడా ఇవ్వలేదు ఆ యొక్క కాలేజ్ అంటే అసలు ఎందుకు ప్లేస్మెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వలేకపోయింది, ప్రాబ్లమ్స్ ఏంటో కూడా క్లియర్ కట్గా మనకి అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా మన డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్రొడక్టివిటీ, అలాగే ఇండియాస్ ఎబిలిటీ టు కన్వర్ట్ డెమోగ్రఫిక్ స్ట్రెంత్. మన ఇండియా ఫేమస్గా దేనికి ఉంది ఇప్పుడు అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. మన ఇండియాలో యూత్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళని యూజ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మనం డెవలప్మెంట్ చెయ్యొచ్చు. కాబట్టి ఈ యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ స్ట్రెంత్ని మన నేషనల్ గ్రోత్ కోసం యూజ్ చేసుకోవాలి అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ బయోమెటీరియల్స్ అండ్ హౌ డూ దే వర్క్. సో మీకు దీని మీద అయితే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎలా క్వశ్చన్ వస్తుంది అంటే బయోమెటీరియల్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఆర్ దే అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు బయోమెటీరియల్స్ అసలు ఏంటో చూసుకున్నట్లయితే దే ఆర్ డిరైవ్డ్ కంప్లీట్లీ, హోల్లీ అంటే కంప్లీట్లీ ఆర్ పార్ట్లీ ఫ్రమ్ బయోలాజికల్ సోర్సెస్. ఓకే, బయోలాజికల్ ప్రాసెస్ ఇంజనీరింగ్ చేసి మనం వాటిని ప్రొడ్యూస్ అనేది చేస్తామన్నమాట. వీటిని వివిధ రంగాల్లో మనం యూజ్ చేయొచ్చు, అంటే ప్యాకేజింగ్లో యూజ్ చేయొచ్చు, టెక్స్టైల్స్ యూజ్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ హెల్త్ కేర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి డ్రాప్ ఇన్ మెటీరియల్స్, అంటే మనం పెట్రోలియం బేస్డ్ ప్రోడక్ట్స్ని, బయోలాజికల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి మనం కొన్ని ప్రోడక్ట్స్ని చేయొచ్చు అనమాట. అది డ్రాప్ ఇన్ అంటారు. డ్రాప్ అవుట్ అంటే కెమికల్స్ డిఫరెంట్గా యూజ్ చేసి మనకు కావాల్సిన న్యూ ప్రాసెస్ని యూజ్ చేసుకొని బయోమెటీరియల్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం, అంటే పిఎల్ఏ, పాలీలాక్టిక్ యాసిడ్. అండ్ అంతేకాకుండా మూడో రకమైనది ఏంటంటే నావెల్ బయోమెటీరియల్స్. ఇందులో ఏంటంటే న్యూ ప్రాపర్టీస్, కన్వెన్షనల్ మెటీరియల్స్ని యూజ్ చేసి సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ కానీ, బయో యాక్టివ్ ఇంప్లాంట్స్ కానీ, అడ్వాన్స్డ్ కాంపోజిట్స్ కానీ మనం తయారు చేస్తామన్నమాట. సో ఇండియాలో ఇప్పుడు ఈ బయోమెటీరియల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఎన్వైరన్మెంట్ని సస్టైనబుల్గా చేయడానికి, ఇండస్ట్రియల్ గ్రోత్ చేయడానికి, రెవెన్యూని జనరేట్ చేయడానికి, మన ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని సపోర్ట్ చేయడానికి మనకు ఈ బయోమెటీరియల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన బయోమెటీరియల్స్ తీసుకొచ్చినట్లయితే మన ఫాసిల్ బేస్డ్ ఇంపోర్ట్స్, ప్లాస్టిక్ కోసం కానీ, కెమికల్స్ కోసం కానీ, ఎనీ మెటీరియల్స్ వేరే వాటి కోసం కూడా మనం వీటిని తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దానివల్ల లో కార్బన్ సర్క్యులర్ ప్రోడక్ట్స్ వాటిని మనం ప్రమోట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్. చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఇంగ్లీష్ ఏమో 40 మినిట్స్ వస్తుంది, తెలుగు ఏమో తక్కువ మినిట్స్ వస్తుంది. నేను ఇంగ్లీష్లో చెప్పేదానికంటే ఎక్కువ తెలుగులోనే ఆర్టికల్స్ కవర్ చేస్తాను, మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు. కానీ టైం ఎందుకు డిక్రీజ్ అవుతుంది అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ చెప్పినప్పుడు నా ముందు స్టూడెంట్స్ ఉంటారు, కంపల్సరీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ నేను మాట్లాడతాను కాబట్టి ఫర్ షూర్ 10 to 15 మినిట్స్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు తెలుగు రికార్డ్ చేసినప్పుడు క్లాస్లో ఎవరు ఉండరు, నేను ఒకదాన్ని మాట్లాడుతూ ఉంటాను, కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఐఎమ్ ఏ వెరీ ఫాస్ట్ స్పీకర్, నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను కాబట్టి లైక్ ఐ విల్ టేక్ లెస్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ దిస్ తెలుగు అనమాట. అంతకు మించి వేరే ఏమీ లేదు. కావాలంటే ఇంగ్లీష్ కూడా చూసుకొని మీరు కంపేర్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, సో మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎలా క్వశ్చన్స్ వస్తాయో తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు బయోమెటీరియల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి దే కెన్ బి మేడ్ ఓన్లీ ఫ్రమ్ సబ్స్టాన్స్ ఆఫ్ బయోలాజికల్ ఆరిజిన్ సచ్ యాజ్ కొలాజన్, బోన్ అండ్ సెల్యులోస్. కానీ ఇక్కడ ఓన్లీ అన్నారు. మనం ఏంటంటే వివిధ కెమికల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, వేరే ఆర్టిఫిషియల్ మెథడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి తప్పు, ఎందుకంటే మనకి 3 types ఆఫ్ బయోమెటీరియల్స్ ఉన్నాయి, డ్రాప్ ఇన్, డ్రాప్ అవుట్, నోవెల్. సో ఇది రాంగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ మెడికల్ అప్లికేషన్స్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ జాయింట్స్, హార్ట్ వాల్స్, డెంటల్ ఇంప్లాంట్స్. సో మనం నావెల్ ప్రొడక్ట్స్ చదువుకున్నాం కదా బాడీలో ఇంప్లాంట్స్ కోసం అని, ఎస్ ఇది రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దే మస్ట్ బి బయో కంపాటబుల్. సో మనం బాడీలో పెడుతున్నాం కాబట్టి కంపల్సరీ అది మన బాడీకి తగినట్టుగానే ఉండాలి, కంపాటబుల్గానే ఉండాలి. సో ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 and 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆదిత్య L1 మిషన్ ఇస్ ప్రైమరీలీ ఎయిమ్డ్ ఎట్ స్టడీయింగ్. దీనికి ఆన్సర్ అని చెప్పను, మీరే చెప్పాలి. ఆప్షన్ ఏ వచ్చేసి మూన్స్ క్రేటర్స్, ఆప్షన్ బి వచ్చేసి సన్ అండ్ ఇట్స్ కరోనా, ఆప్షన్ సి వచ్చేసి జూపిటర్ అట్మాస్ఫియర్, ఆప్షన్ డి వచ్చేసి ఆస్టెరాయిడ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ టు డిస్కనెక్ట్ is most closely linked to which part of the constitution scheme? ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ లేబర్ వెల్ఫేర్, సి వచ్చి ఎమర్జెన్సీ ప్రావిజన్స్, డి వచ్చి పంచాయత్ రాజ్. సో కంపల్సరీ ఆన్సర్ చెప్పండి. సో మీరు ఎవరైతే తప్పు ఆన్సర్ ఇస్తారో మీకు కామెంట్లలో
నేను రిప్లై ఇస్తాను. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను కామెంట్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ నిన్న లేట్గా పోస్ట్ చేసినందుకు చాలామంది అసలు ఎవరు ఓపెన్ చేసి కూడా చూడనట్టున్నారు. సో కంపల్సరీ నా దగ్గర నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆ రోజు అనాలిసిస్ ఆ రోజు నైట్ 9 అయినా పర్లేదు, నేను ప్రొవైడ్ చేయడానికి ఫర్ షూర్ ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్లో స్కెడ్యూల్ అనేది చాలా బిజీగా ఉంది. మాకు టెస్ట్ సిరీస్ నడుస్తున్నాయి మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో అండ్ ఆఫ్టర్నూన్ టైంలో క్లాసెస్ అనేది కంటిన్యూస్గా నడుస్తున్నాయి కాబట్టి నా బోర్డ్ అనేది ఖాళీగా లేదు. సో దట్ ఈస్ ద రీజన్ నిన్న లేట్గా అప్లోడ్ చేయడానికి. సో కంపల్సరీ మీరైతే ఎవ్రీడే ఫాలో అవుతూనే ఉండండి. ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు మాత్రమే వస్తుంది, బట్ సండే మాత్రం రాదు. సండే ఈజ్ మై డే అనమాట. సో ఆ ఒక్కరోజు విడిచిపెట్టండి. మండే టు సాటర్డే మీకు ఎవ్రీడే ఆ రోజు అనాలిసిస్ లేట్ అయినా పర్లేదు, 9 అయినా పర్లేదు, నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కంపల్సరీ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూసేసేయండి. అసలు ఏ వీడియో మిస్ అవ్వద్దు అన్నట్లయితే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కంపల్సరీ ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుంది అనమాట. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆర్ అకాడమీ. అండ్ కంపల్సరీ మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ని కూడా షార్ట్స్లో రికార్డ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అవి కూడా కంపల్సరీ వాచ్ చేయండి. బికాస్ నేను చేసే టాపిక్స్ అన్నీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయితేనే నేను పికప్ చేసుకుంటాను. వేరే ర్యాండమ్ టాపిక్స్, పొలిటికల్ టాపిక్స్ నేను చేసుకోరనమాట. సో కంపల్సరీ అవి కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు నోట్స్ కావాలి అంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.